ఇప్పుడు 47వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. ఇక్కడ శంకర్లు తన హృదయాన్ని ఒక పూదోట గార్డెన్ ఆరామము అంటే సంస్కృతంలో గార్డెన్ అండి, ఒక పూల తోట కింద వర్ణించారనమాట. ఆ గార్డెన్కు ఉన్న లక్షణాలు ఉన్నాయి నా హృదయంలో. సో ఆ ఆరామానికి నా హృదయానికి ఏం భేదం లేదు కాబట్టి పరమేశ్వర, నా హృదయం అనే ఉద్యానవనంలో నువ్వు వచ్చి కూర్చో తండ్రి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ముందు శ్లోకాన్ని చదువుకుందాం. శంభుధ్యాన వసంత సంగిని హృదారామేఘ జీర్ణచ్చదా స్రస్తాః భక్తిలతాచ్చటా విలసితా పుణ్యప్రవాళశ్రితాః దీప్యంతే గుణకోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానంద సుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి. ఇదండి శ్లోకం. ఓకే, దీన్ని ఎంత చక్కగా అతని కవిత కంపారిజన్స్ చాలా బాగుంటాయండి. కారణజన్ములైన శంకర్లు తన 32 ఏళ్ల జీవితంలో అతని రాయని స్తోత్రం లేదండి. అలాగా భక్తి మనకి ఆ పరమేశ్వరుడు ఏమిటి, ఆ భక్తి తాలూకు ఆ రుచిని మనకి చూపెట్టారండి అతని స్తోత్రాలు అని కవిత్వం ద్వారా. ఓకే, ఇప్పుడు మనం పదాల్ని విడదీసుకుందాం. శంభుధ్యాన వసంత సంగిని. శంభుధ్యాన అంటే ఈశ్వరుని ధ్యానము అనే వసంత సంగిని అంటే వసంత ఋతువుతో సంబంధము గల హృదారామే, హృత్ ప్లస్ ఆరామే, హృదయము అనే ఆరామం అంటే పూల తోట అని చెప్పాను కదా. హృదయము అనే ఉద్యానవనం నందు పూల తోట యందు స్రస్తాః రాలిపోయిన అఘజీర్ణచ్చదాః, అఘ అంటే పాపములు అనే జీర్ణచ్చదాః ఎండుటాకులను విలసితాః శోభాయమానములైన. ఇక్కడ జీర్ణచ్చద అంటే చద అంటే రాలిపోవడం అండి. ఎండుటాకులు జీర్ణచ్చద అంటే ఎండుటాకులు రాలిపోతాయి అన్నమాట. విలసితాః అంటే శోభాయమానములైన పుణ్యప్రవాళశ్రితాః. పుణ్యప్రవాళం అంటే ఏంటి? పుణ్యములు అనే చిగురుటాకులు, ప్రవాళాలంటే చిగురుటాకులు. శ్రితాః అంటే పొందినవయును. గుణకోరకాః అంటే గుణములు అనే మొగ్గలుగా కలిగి ఉన్నాయటండి. జపవచః పుష్పాః. జపవచః అంటే జపాలు అనే వాక్కులు, జపవాక్కులు అనే పుష్పాః ప్లస్ పుష్పములను మరియు పుష్పములను కలిగినవి. సద్వాసనాః అంటే సత్కర్మ సంస్కారములు అనే సువాసనలు కలిగినవి. భక్తిలతాచ్చటాః భక్తి అనే లతల సముదాయములు. జ్ఞానానంద సుధామరంద లహరి అంటే జ్ఞాన అంటే జ్ఞానము, ఆనంద అంటే ఆనందము అనే సుధామరంద అంటే అమృత మకరందములు అంటే అమృత ధారలు, తేనె యొక్క ధారలు లహరి ప్రవాహంగా సంవిత్ఫలాభ్యున్నతి. సంవిత్ అంటే బ్రహ్మజ్ఞానము అనే ఫలము యొక్క అభ్యున్నతి అభివృద్ధియును దీప్యంతే ప్రకాశిస్తున్నాయి. సో అర్థమైంది కదండి. అయితే ఇక్కడ శంకర్లు ఈ శ్లోకంలో పరమేశ్వరుడి యొక్క ధ్యానం వసంత ఋతువుగా వర్ణించారండి. అతను ఎలా చెప్పారో చూడండి, ఎంత అందంగా వర్ణించారంటే మన హృదయాన్ని ఒక పూల తోట వంటిది అన్నారు, ఒక ఉద్యానవనం కింద ప్రస్తావించారు. అయితే అతను ఏం చెప్తున్నారు, మనకి తెలుసు కదండి, నార్మల్గా మనం చూస్తూ ఉంటాం వసంత ఋతువు వస్తే అప్పటిదాకా శిశిర ఋతువుతో చెట్టులన్నీ ఆకులు రాల్చేసి మోడుల్లా ఇలాగ డ్రైగా ఉంటాయండి. అదే వసంత ఋతువు రాగానే ప్రతి చెట్టుకి చిగుర్లు వస్తాయండి.
చిగుర్లు వస్తాయి, కొమ్మలు అలాగ పాకుతూ ఉంటాయి, దాంతో పూలు పూసి తర్వాత పళ్ళు పండుతాయి. ఇదంతా వసంత ఋతువు. అందుకే ఆనందంతో కోకిళ్ళు కూస్తూ ఉంటాయండి, కుహుకుహులు అని చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు అతను ఏం చెప్తున్నారు, హృదయాన్ని పూల తోట కింద కానీ మనం అనుకుంటే ఈశ్వరుడి యొక్క ధ్యానం ఉందే దాన్ని వసంత ఋతువుతో పోల్చారండి. అది వసంత ఋతువు అంటున్నారు. ఎప్పుడైతే మన హృదయానికి ఈశ్వర ధ్యానం అన్న దాంతో సంబంధం వచ్చి ఆ తలంపు వచ్చిందనుకోండి, మనం నిరంతరం ఈశ్వర ధ్యానం చేస్తే వసంత ఋతువు వస్తే పూల తోటలో ఎటువంటి మార్పులు వస్తాయో అటువంటి మార్పులన్నీ మన హృదయంలో కూడా వస్తాయని ఈ శ్లోకంలో చెప్పారు. ఆ మార్పులు ఎలా ఉంటాయట, ఎప్పుడైతే హృదయం అనే పూల తోటకు పరమేశ్వర ధ్యానం అనే వసంతకాలం వచ్చి సంబంధం కలుగుతుందో వెంటనే ఏమవుతాయిటండి, మనలో ఉన్న పాపాలన్నీ పండుటాకుల్లా రాలిపోతాయిటండి. పండిపోయిన ఆకులు ఎప్పుడప్పుడు రాలిపోతాయి కదా. ఎప్పుడైతే ఈ ఈశ్వర ధ్యానం అన్నది మనలో వస్తుందో అప్పుడు పాపాలన్నీ పండుటాకుల్లా రాలిపోతాయండి. ఎప్పుడైతే పాపాలు పోయాయో ఏమవుతుంది, ఈ పుణ్యాలన్నీ కూడా చిగురుటాకుల్లా రావడం మొదలెడుతుందండి, చిగురించడం మొదలెడతాయి. అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే చిగుర్లు పెట్టాయో మొగ్గలు వస్తాయి, పుష్పాలేమో వికసిస్తాయి. అప్పుడు ఎప్పుడైతే పుష్పాలు వికసిస్తాయో మంచి సువాసనలు వస్తాయి కదండి, వాటిని ఉత్తమ సంస్కారాలు అన్నారు. ఉత్తమ సంస్కారాలు అనే పరిమళాలు మొత్తం వ్యాపిస్తాయి అండి. అప్పుడు ఏమొస్తుంది, దాని మూలాన జ్ఞానం వస్తుంది, ఆనందము అనే అమృత ధారలు కురుస్తాయిటండి. జ్ఞానం ఉన్న వాళ్ళకి ఆనందం ఉంటుందన్నమాట. సో జ్ఞానానందం అవి రెండు తేనెలాగా కురుస్తూ ఉంటాయండి. అప్పుడేమవుతుంది, బ్రహ్మజ్ఞానము అనే పండు ఉద్భవిస్తుంది అని ఈ విధంగా ఈ శ్లోకంలో చెప్పారండి. సో ఎప్పుడు మన హృదయం ఈశ్వర ధ్యానంతో నిమగ్నం అవ్వాలి. మన హృదయం కానీ ఈశ్వర ధ్యానం చేస్తూ ఉంటే వసంత ఋతువులోని ఆరామల్లా కానీ మన హృదయం ఉంటే అందులో తప్పకుండా పరమేశ్వరుడు వచ్చి నివసిస్తాడు అని దీన్ని మనకి ఈ విధంగా సూచిస్తున్నారు. అయితే శివయోగం అనేది 5 విధాలండి. ఒకటి శివ జ్ఞానం, అంటే శివుడి గురించి తెలుసుకోవడం. రెండోది శివభక్తి, అతని మీద నమ్మకం ప్రేమ అన్నీ ఏర్పరచుకోవడం, అది భక్తి. మూడవది శివధ్యానం. శివధ్యానం అంటే అది చాలా ఇంపార్టెంట్ అండి. అదే యాక్చువల్లీ ముక్తికి మార్గం అని చెప్పచ్చు అనమాట. చాలా దగ్గర త్రోవ భక్తి ఉంటే. నాలుగోది ఆ తర్వాత ఎప్పుడైతే ఆ ధ్యానిస్తావో అప్పుడు అర్చన చేస్తాం, శివార్చన. తర్వాతది శివవ్రతం, అప్పుడు స్పెషల్ పూజలు ఉంటాయి కదండి, ఆ వ్రతాలన్నీ చేస్తాం అన్నమాట. ఇవి 5 విధాలు అన్నమాట శివయోగానికి. అయితే శివభక్తులు ధ్యానంలో జపం చేస్తూ ఉంటారండి. ఆ జపం చేసేటప్పుడు పలికి ఆ బీజాక్షరాలు కానీ మంత్రాలు కానీ ఆ శబ్దాలు వస్తాయి కదా, అవే పుష్పాలు అంటున్నారనమాట. అందుకే చూసారా, అమ్మవారి లలితా సహస్రంలో ఉంది జపా పుష్ప సంకాస, అంటే ఆ అక్షరాల్లో నుంచే అమ్మవారి చైతన్యం ఇలా పువ్వులా వికసిస్తుందిటండి. సో ఎప్పుడైనా అందుకు ధ్యానం అన్నది బాగా అలవాటు ఉండాలండి. ఆ భగవద్ ధ్యానం అన్నది బాల్యం నుంచే, చిన్నపిల్లలప్పటి నుంచే అలవాటు చెయ్యాలి. మన పిల్లలు చిన్నపిల్లలప్పుడే దేవుడేంటి భక్తి అన్నది అలవాటు చేసి ధ్యానం అలవాటు చేస్తే అప్పుడు ఆ ధ్యానం అలవాటు చేయడం మనం చేస్తే వచ్చిందండి. అది పూర్వజన్మ సుకృతం కూడా సగం ఉంటుంది. సో ఈ విధంగా శివధ్యానం అన్నది ఉంటే ఇన్ని మంచి గుణాలు వస్తాయి సుమా మన హృదయంలోకి అన్నది ఈ శ్లోకం తాలూకు అర్థం అండి.